అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 530 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 564 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా 34 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన సర్పంచ్ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. 530 పంచాయతీ స్థానాల్లో 1770 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే 4054 వార్డు స్థానాల్లో 9972 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల సమరంపై వివరాలు మనకు నరేందర్ అందిస్తారు. విడతలు విజయవంతంగా ముగించుకున్న ఈ ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు 3వ విడత నేడు ప్రారంభమయ్యాయి. చూస్తున్నాం మనం నర్సంపేట మండలం లోపల ఉన్నాం. నర్సంపేట గిర్నిబావి లక్నేపల్లి గ్రామం లోపల హరిత పోలింగ్ కేంద్రంగా చాలా చక్కగా ఎంతో అందరినీ కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి, మీకు ఇదే మా స్వాగతం అనే విధంగా ఇక్కడ పోలింగ్ బూత్ని అరేంజ్ చేయడం జరిగింది. ఎంతో అందంగా మామిడి తోరణాలతో ఈ పోలింగ్ బూత్ని అలంకరించారు. ఈ పోలింగ్ బూత్ లోపల వచ్చే ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా అలంకరించడం జరిగింది. చూస్తున్నాం మనం వరంగల్ ఉమ్మడి జిల్లాలో 564 గ్రామ పంచాయతీలకు 3వ విడత ఎన్నికలు జరగాల్సి ఉండగా 34 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. దాంతో 530 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే ఇందుకోసం 1771 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు, తమ బలాబలాలు తేల్చుకొనున్నారు. అలాగే 4846 వార్డు సభ్యులకు గాను 792 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 4054 వార్డులకు 9972 మంది పోటీలో నిలిచి తమ బలాలను నిరూపించుకొనున్నారు. మరింత వివరాల్లోకి వెళ్ళి చూస్తే వరంగల్లో 107 సర్పంచ్లకి 7 సర్పంచ్లు అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. అయితే ప్రస్తుతం నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట నుండి 305 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉండగా 1837 వార్డు అభ్యర్థులు బరిలో ఉన్నారు. హనుమకొండ విషయంలో చూస్తే 68 మంది గ్రామ సర్పంచ్లకు ఒకరు ఏకగ్రీవం కాగా 67 మంది, అది కూడా ఆత్మకూర్, ధామెర, నడికూడ, శాంపేట నుండి 230 మంది సర్పంచ్ అభ్యర్థులు 1424 మంది వార్డు సభ్యులు బరిలో ఉన్నారు.